లాస్ట్ క్లాస్ లో మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ సో యాజ్ లాంగ్ యాజ్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫిక్స్డ్, ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ని ఫిక్స్డ్ గా ఉంచి మిగిలిన వేరీ చేస్తూ స్టడీ చేస్తున్నాం కాబట్టి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటాము అని చెప్తున్నాము. సో ఇప్పుడు లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి చూద్దాం మనం. సో లాస్ట్ క్లాస్ లో మనం ప్రొడక్షన్ ఫంక్షన్ షార్ట్ రన్, లాంగ్ రన్. సో షార్ట్ రన్ లో కొన్ని వేరియబుల్, కొన్ని ఫిక్స్డ్, రైట్? సో one factor of production is fixed. Long run లో అన్ని కూడా వేరియబుల్. All factors of production are variable. అన్ని కూడా మనం క్యాపిటల్ పెంచుకోవచ్చు, లాంగ్ రన్ లో ల్యాండ్ పెంచుకోవచ్చు, రైట్? కాకపోతే ఇక్కడ లాంగ్ రన్ లో నేను ఏం చేస్తున్నానంటే టెక్నాలజీని కాన్స్టెంట్ చేస్తున్నాను, రైట్? సో మనం ఫ్యాక్టరీలో ఏదైతే టెక్నాలజీని యూజ్ చేస్తున్నామో ఆ టెక్నాలజీని మాత్రం రైట్ మనం కాన్స్టెంట్ చేస్తాము. సో ఎగ్జామ్షన్స్ కనుక చూసినట్లయితే ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్, అండ్ అలాగే స్టేట్ ఆఫ్ టెక్నాలజీ రిమైన్స్ ద సేమ్. సో త్రూ అవుట్ ద స్టడీ పీరియడ్ మనకి టెక్నాలజీ కాన్స్టెంట్ చేస్తున్నాము. ఇక్కడ రూల్ ఏంటి అంటే ఇక్కడ మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ లో ఒక ఫ్యాక్టర్ ఫిక్స్ చేసి వేరియబుల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం, రైట్? సో అక్కడ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాం. సో అంతకు మించి అక్కడ మనకి పెద్ద కాన్స్టెంట్ ఏం లేదు. కానీ ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ లో మనం చేసేది ఏంటి అంటే అన్ని కూడా వేరియబులే, మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్ అన్నిటిని కూడా మనం వేరియబుల్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ మనం పెంచదలిచితే సేమ్ రేషియోలో పెంచాలి. ఇన్పుట్స్ ని మనం పెంచాలి అనుకుంటే సేమ్ రేషియోలో పెంచాలి. varied in same proportion. Varied in same proportion. Say capital 1 rupee, labor 10 యూస్ చేస్తున్నాం, రైట్? ఒకవేళ క్యాపిటల్ ని 2 కనుక చేశాను అనుకోండి, లేబర్ ని ఎంత యూస్ చేయాలి? 20. ఎందుకంటే సేమ్ ప్రపోర్షన్. ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్? 1 నుంచి 2 పెరిగితే అది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్? 2 అయిందంటే డబల్ అయింది. డబల్ అంటే పర్సెంటేజ్ ఎంత? 100%. సో 10 కూడా ఎంత అవ్వాలి? 100% అవ్వాలి. 100% ఇంక్రీజ్ అవ్వాలి, రైట్? సే 1.5 క్యాపిటల్, 15 లేబర్ యూజ్ చేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు నేను క్యాపిటల్ ని 3 చేశాను అనుకోండి, 30 సార్. లేబర్ ఎంత చేయాలన్నా? 30 సార్. సరే 1 10 1.5 క్యాపిటల్. ఇప్పుడు లేబర్ ని 15 సార్. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇక్కడ? 50% సార్. 50%. ఇక్కడ కూడా మనం 50% ఇంక్రీజ్ చేయాలి. సో మనం ఏవైతే ఇన్పుట్స్ ని పెంచదలుచుకుంటున్నామో వాటిని సేమ్ ప్రపోర్షన్స్ లో పెంచి అవుట్పుట్ పెరిగిందా, తగ్గిందా, కాన్స్టెంట్ గా ఉందనేది చూస్తాం. ఓకే, సే 1 క్యాపిటల్ 10 లేబర్ యూజ్ చేస్తున్నప్పుడు నా అవుట్పుట్ 10 యూనిట్స్. సో ఇప్పుడు నేను క్యాపిటల్ ఎంత పర్సెంటేజ్ పెంచాను?
10%. ఇక్కడ 100% 100%, sir. 100%. 100% sir. చేశాను. సో లేబర్ ఎంత చేశాను? 20 చేశాను. Yes, sir. ఇక్కడ నా అవుట్పుట్ 25 అయింది అనుకోండి, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్? 125. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్న? 75%. 150% ఇంక్రీజ్. పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా రాదా? వచ్చు, sir. 10 తో పోల్చుకుంటే 25 ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 25 మైనస్ 10. సో డిఫరెన్స్ మనం దేంతో పోలుస్తాం? 10 తో పోలుస్తాం. Yes, sir. అవునా? 10 తో పోల్చుకుంటే 25 ఎంత ఎక్కువ? సో 15 sir. ఎంత ఎక్కువ? 15 ఎక్కువ. దాన్ని దేంతో పోలుస్తున్నాం? 10 తో. సో డివైడెడ్ బై 10 ఇంటూ 100. సో ఎంతనన్నా 150%. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఎంత పర్సెంటేజ్ పెంచాం? ఎక్కడ సార్? ఇన్పుట్ ఎంత పర్సెంటేజ్ పెంచాం? 100%, sir. అవుట్పుట్ ఎంత పెరిగింది? 150%. 100 sir. 150%. అవుట్పుట్ 150% పెరిగింది. సో ఇన్పుట్ 100% పెంచితే అవుట్పుట్ 150% పెరిగింది. అంటే ఇన్పుట్ పెంచిన దాని మీదకి అవుట్పుట్ ఇంకా ఎక్కువ పెరిగిందా లేదా? పెరిగింది, sir. దాన్ని ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం. క్లియర్ నానా? Yes, sir. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ గా వెళ్ళిపోదాము. సో లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ని లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం మనం. స్కేల్ అంటే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. స్కేల్ అంటే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతున్నాను. ఇన్పుట్స్ ని ఎలా పెంచాలి నేను? సేమ్ ప్రపోర్షన్స్ లో పెంచాలి, రైట్? సో ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ని యూనిట్స్ ఆఫ్ లేబర్ యూజ్ చేస్తున్నాం నాన్న? 10. క్యాపిటల్ ఎంత యూజ్ చేస్తున్నాం? 1. అవుట్పుట్ ఎంత అంటే అప్పుడు? అవుట్పుట్ ఎంత? 9. సో ఇప్పుడు లేబర్ ని 20 చేసాం కాబట్టి క్యాపిటల్ ఏం చేయాలి? డబుల్ చేయాలి. Capital ని కూడా double చేయాలి, sir. క్యాపిటల్. అవుట్పుట్ ఎంత? 20. రైట్? సో ఇక్కడ మనం 100% ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ చేసాము. సో 20 మైనస్ 9 ఎంతనా? 11, sir. మార్జినల్ Marginal ప్రొడక్ట్ 11. రైట్? సో 9 తో పోల్చుకుంటే 20 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? Increase అయింది, sir. సో కాబట్టి ఈ స్టేజ్ ఏమంటాం? ఇంక్రీజింగ్ రిటర్న్, sir. సార్ మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఆ యొక్క క్యాపిటల్ కి లేబర్ కి వచ్చిన అవుట్పుట్ కదా సార్? ఇంతకు ముందు అవుట్పుట్ Yes, sir. అవుట్పుట్ ఎట్ సెకండ్ లెవెల్ మైనస్ అవుట్పుట్ ఎట్ ఫస్ట్ లెవెల్. ఎస్ సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. 20 minus 9. ప్రొడక్ట్ అంటే మార్జినల్ ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ 10 యూనిట్స్ ఆఫ్ లేబర్ 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్ 9 ప్రొడ్యూస్ చేస్తే 20 యూనిట్స్ ఆఫ్ లేబర్ 2 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 20 ప్రొడ్యూస్ చేశారు. సో ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ ఎంత ఎక్కువ అన్నప్పుడు 20 మైనస్ 9. ఓకే సార్. సో మనం ఇందాక పర్సెంటేజెస్ లో చెప్పుకున్నాం. పర్సెంటేజ్ ప్రకారంగా చెప్పుకుంటే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చెప్పండి నాకు? 11%. 20 మైనస్ 9 డివైడెడ్ బై 9 122%. ఎస్ సార్, 120. సో మనం ఇన్పుట్ పెంచిందంత 100%, కానీ అవుట్పుట్ పెరిగిందంత 122%. మనం ఇన్పుట్ 100% పెంచితే అవుట్పుట్ 122% పెరిగింది, రైట్? కాబట్టి దీన్ని ఏమంటాం? ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్, ఇంక్రీజింగ్ రిటర్న్స్, రైట్? సో ఇంకా పెంచాం 30 యూనిట్స్ ఆఫ్ లేబర్ 3 యూనిట్స్ ఆఫ్ చేసాం. సో అప్పుడు 32 అంట, రైట్? అప్పుడు 32 అంట. సో మార్జినల్ ప్రొడక్ట్ ఎంత? 32 మైనస్
20 ఎంత 12 12 సార్. రైట్. ఇక్కడ కూడా పోల్చి చెప్పుకుంటే 11 కంటే 12 11 కంటే పెద్దదే కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ రిటర్న్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 2 to 3 కూడా ఇంక్రీజింగ్ రిటర్న్స్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. 50 యూనిట్స్ ఆఫ్ లేబర్ 5 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 44 అట. రైట్. సో మార్జినల్ ప్రొడక్ట్ ఎంతనా 12. 12 సార్. ఈ రెండింటితో పోల్చుకుంటే చూడండి అన్న 12 ఈక్వల్ కదా. ఎలా ఉంది? కాన్స్టెంట్. కాబట్టి అది కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. రైట్. సో 60 యూనిట్స్ ఆఫ్ లేబర్ 6 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 55, అలాగే 70 యూనిట్స్ ఆఫ్ లేబర్ ప్లస్ 7 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 65. 11 తో పోల్చుకుంటే 10 డిమినిష్ అవుతుంది కాబట్టి డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఆర్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. రైట్. సార్ ఈ నెంబర్లు ఎలా వచ్చాయి? ఒక ఫ్యాక్టరీలో ఎకనమిస్ట్ కూర్చొని చెక్ చేశాడంట ఓవర్ ఏ పీరియడ్ ఏ విధంగా లేబర్ పెరిగింది, యూనిట్ క్యాపిటల్ ఎలా పెరిగింది, రైట్, ప్రొడక్ట్ టోటల్ ప్రొడక్ట్ ఎలా పెరిగిందని ఒక అబ్జర్వేషన్ చేసి రైట్ థీరం చెప్పాడు. రైట్. సో ఒక లెవెల్ వరకు ఇది స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. మనకి ఇక్కడ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 6 ఏవైతే ఉన్నాయో ఇవి స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కాంబినేషన్స్. ఇది సో ఒక లెవెల్ వరకు మనం ఇన్పుట్స్ ని పెంచుతూ వెళ్తే అవుట్పుట్ ఏమైంది నాన్న? పెరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 2 3 లో అవుట్పుట్ ఏమవుతూ వెళ్ళింది? పెరుగుతూ వెళ్ళింది. సో ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. ఈ రెండు సార్ ఏంటన్నా డయాగ్రామ్ మిస్టేక్ అవుతుందా సార్? ఈ 0 ఇక్కడ ఉండాలన్నా కొంచెం సైడ్ కి వచ్చింది. 0 ఇక్కడ 1 2 3 4 ఆ విధంగా ఉండాలి, సైడ్ కి వచ్చింది. సో ఇది కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. ఈ 3 and 4 ఏదైతే ఉన్నాయో అది మనకి కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. రైట్. ఈ చివరి వచ్చేసరికి మనకి ఏమైంది? డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్. డిమినిషింగ్ రిటర్న్స్ టు స్కేల్. yes sir. రైట్. ఇది లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అన్న. సో కాజెస్ చూస్తే ఇంక్రీజింగ్ రిటర్న్స్ కి కాజెస్ చూస్తే మనం కొంత లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ డివిజన్ ఆఫ్ లేబర్, మనం డివిజన్ ఆఫ్ లేబర్ బెనిఫిట్స్ చూసాం పైన. సో డివిజన్ ఆఫ్ లేబర్ పెరిగి వాళ్ళ డెక్స్టరిటీ స్కిల్స్ ఇవన్నీ పెరిగి రైట్ ఒక పీరియడ్ వరకు కూడా మనకి మనకి అవుట్పుట్ పెరుగుతూ వెళ్ళింది. అదర్ కాన్స్టెంట్ అయింది. నువ్వు ఇంకా అవుట్పుట్ పెంచేసరికి మనకి ఏమైపోయిందంటే డిమినిషింగ్ రిటర్న్స్ స్టార్ట్ అయ్యాయి. రైట్. ఒక లెవెల్ వరకు మాత్రమే నువ్వు ప్రొడక్షన్ పెంచితే నీ అవుట్పుట్ పెరుగుతుంది. ఇంకా ఆ లెవెల్ దాటి మరి నువ్వు ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్తే రైట్ నీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అని చెప్తారు. రైట్. సో ఇవి కాజెస్ నానా. టోటల్ ప్రొడక్ట్ మీద అయితే పెరిగినట్టే కనిపిస్తుంది సార్. ఇంక్రీజింగ్ ఓవరాల్ గా పెరిగింది కానీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. yes sir. నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఎకానమీ అంటే సేవింగ్స్. ఎకానమీ అంటే సేవింగ్స్. సో ఎకానమీ అంటే సేవింగ్స్. ఇంటర్నల్ అంటే ఫర్మ్ కి, ఇది ఫర్మ్ అనుకుంటే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఎక్స్ యాక్సిస్ మీద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవి రెస్ట్రిక్టెడ్ టు ద ఫర్మ్, ఆ కంపెనీ లేదా ఫ్యాక్టరీ. రైట్. లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ కొన్ని సేవింగ్స్ వస్తాయంట, కొంత మిగులుతుందంట. రైట్. సో ఆ మిగిలేది ఆ బెనిఫిట్ ఓన్లీ ఆ ఫ్యాక్టరీ ఒక్కటే పొందుతుంది లేదా ఆ ఫర్మ్ ఒక్కటే పొందుతుంది. దాని ఇంటర్నల్ ఎకానమీస్ అంట. రైట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఇంటర్నల్ ఎకానమీస్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్లే కొద్దీ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ అవుట్పుట్ దాని యొక్క పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ప్రాఫిట్ ఓన్లీ ఫర్మ్ యూస్ చేసుకుంటున్నాను సార్. ఫర్మ్ కి మాత్రమే ప్రాఫిట్ అక్కడ కాదు,
సేవింగ్స్, మిగిలే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ ఓన్లీ ఫర్మ్ కి మాత్రమే చెందుతాయి, ఫ్యాక్టరీకి మాత్రమే చెందుతాయి. రైట్, అవి ఇంటర్నల్ ఓన్లీ ఆ ఫర్మ్ మాత్రమే ఎంజాయ్ చేస్తుంది బెనిఫిట్స్. దాన్ని ఇంటర్నల్ ఎకానమీస్ అంటాం. ఎస్ సార్. ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే ఆ ఫర్మ్ వల్ల ఆ చుట్టుపక్కల ఫర్మ్స్ కూడా బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. అంటే సే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక చోట లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సప్లై చేసే ఫర్మ్స్ అన్ని కూడా ఆ చుట్టుపక్కల ఏర్పడతాయి. స్టీరింగ్ సప్లై చేసేవి, పెయింటింగ్ సప్లై చేసేవి, రైట్, లేదా ఆ లేబర్ ఉండడానికి హోటల్స్ కానివ్వండి. సో ఇలాగా ఆ చుట్టుపక్కల ఒక పెద్ద విలేజ్ ఏర్పడిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ ఫర్మ్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మిగిలిన ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే మిగిలిన బిజినెసెస్ కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అక్కడే లొకేట్ అయి ఉన్నాయి. సో బోల్డ్ ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ ఉండడం వల్ల, రైట్, సో వాళ్ళని ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి క్యాబ్ సర్వీసెస్, రైట్, వాళ్ళ బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడానికి లాండ్రీ సర్వీసెస్, వాళ్ళు బయట తినడానికి మెస్లు, రైట్. సో ఇలాగా ఈ విధంగా ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా ఒకే చోట లొకేట్ ఉండడం వల్ల ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి బెనిఫిట్స్ వేరే ఇండస్ట్రీస్ కూడా పొందుతున్నాయి. దాన్ని ఎక్స్టర్నల్ బెనిఫిట్స్, ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటున్నారు. ఎస్ సార్. సో సార్ ఇంటర్నల్ ఎకానమీస్ కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. దానికి వెళ్తాం మనం, ఇంకా ఇక్కడతో అయిపోలే, వెళ్తాం. సో ఇంటర్నల్ ఎకానమీస్ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ ద బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, రైట్, ఈజ్ ఎంజాయ్డ్ బై ద ఫర్మ్ ఇట్ సెల్ఫ్. రైట్, ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే ఒకే లొకేషన్ లో ఎక్కువ ఫ్యాక్టరీస్ లేదా ఒకే ఇండస్ట్రీకి సంబంధించినవన్నీ ఒకే చోట ఉండడం వల్ల అన్ని బెనిఫిట్స్ వాళ్ళందరూ పంచుకుంటారట. ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా బెనిఫిట్స్ పంచుకుంటాయట. వాటిని ఎక్స్టర్నల్ ఎకానమీస్ అనుకుంటాం. సో ఇప్పుడు ఇంటర్నల్ ఎకానమీస్ కి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే టెక్నికల్ ఎకానమీస్. సో మనకి ఆర్టోస్ ఫ్యాక్టరీ ఉంది, అలాగే థమ్స్అప్, పెప్సీ ఫ్యాక్టరీ ఉంది. సో రెండు ఫ్యాక్టరీస్ లో అడ్వాన్స్డ్ మోడర్న్ మెషినరీ ఎవరు యూజ్ చేస్తారు? థమ్స్అప్, పెప్సీ. థమ్స్అప్ అండ్ పెప్సీ యూజ్ చేస్తారు. ఆర్టోస్ మరి ఆ లెవెల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీని యూజ్ చేయలేదా? చేయదు సార్, ఎందుకంటే ప్రొడక్షన్ తక్కువ సార్ ఆర్టోస్ థమ్స్అప్, పెప్సీతో కంపేర్ చేసుకుంటే. అలాగే లోకల్లో సోడాలు తయారు చేసి ప్రతి షాప్ కి సప్లై చేస్తున్నాడు. వాడు ఆర్టోస్ యూజ్ చేసే మిషనరీ వాడు యూజ్ చేయగలరా? లేదు No, సార్. No, sir. No, sir. ప్రొడక్షన్ బట్టి దాని యొక్క బేస్ అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే నువ్వు మంచి మిషనరీని మిషనరీ మంచిది ఉంటుంది. ఏం చేయగలవు? ఎఫర్ట్ చేయగలవు కదా. ఎస్ సార్. పొలగలదు సార్. మంచి మిషనరీని ఎఫర్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి నాన్న? ప్రొడక్షన్ చాలా ఇప్పుడు ఫాస్ట్ గా ఎక్కువ అవుతుంది. productivity లోకల్లో అవ్వచ్చు సోడాలు సార్. తయారు చేసి అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు గంటకి మహా అయితే రైట్ ఒక 60 నుంచి 70 సోడాలు తయారు చేయగలడు అంతేనా? Yes, sir. రైట్, వాడే వాటర్ పోయాలి, రైట్, వాడే గ్యాస్ నింపాలి, రైట్, మళ్ళీ వాడిని పక్కన పెట్టాలి. గంటకి మహా అయితే ఒక 60-70 తయారు చేయగలడు. అదే ఆర్టోస్ గంటకి 60 బాటిల్స్ ఫిల్ చేసి గ్యాస్ నింపగలరా? రైట్, No, sir. ఒక 500-600 బాటిల్స్ ఫిల్ చేసేయగలరా? 500-600 ఫీల్ చేయగలదు. సో 500-600 ఫిల్ చేయగలదు. ఆటోమేటిక్ గా అదే క్యాప్ ఫిక్స్ చేసేస్తుంది, ఆటోమేటిక్ గా అదే ప్యాకింగ్ చేసేస్తుంది, కన్వేయర్ బెల్ట్ మీద తీసుకెళ్ళి. సో ఇక్కడ మనుషుల ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుందా పెరుగుతుందా? మెషినరీ పెరిగే కొద్దీ. అవుతుంది సార్. సో ఎప్పుడైతే మనుషుల ఇన్వాల్వ్మెంట్ తగ్గిందో, రైట్, నువ్వు లేబర్ కాస్ట్ ఏం చేసుకుంటున్నావు? తగ్గించుకుంటున్నాం సార్. లేబర్ కాస్ట్ తగ్గిపోతుంది. అలాగే మెషినరీ ఎప్పుడైతే పని చేస్తుందో మెషినరీ తప్పులు ఎక్కువ చేస్తానని తక్కువ చేస్తుంది, తక్కువ వస్తాయి సార్. తప్పులు తక్కువ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా కాస్ట్లు ఏమైపోతాయి? పెరుగుతుంది. రైట్, కాస్ట్లు తగ్గిపోతాయి. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంపెనీ అంటే లోకల్ సోడా మేకర్ కి, అలాగే ఆటోస్ కి, అలాగే పెప్సీకి తేడా చూసుకుంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ఎక్కువ. సో వాళ్ళ మార్కెట్ ఎక్కువ కాబట్టి ప్రొడక్షన్ చాలా చాలా స్పీడ్ గా చేయాలి, తప్పులు లేకుండా చేయాలి. కాబట్టి వాళ్ళు మంచి మెషినరీని ఎక్విప్ చేసుకొని తెచ్చుకున్నారు, రైట్, సో దట్ ప్రొడక్షన్ చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది, రైట్. కాబట్టి వాడికి ఆ బెటర్ టెక్నాలజీని యూజ్ చేయగలిగిన కెపాసిటీ వాడికి వచ్చింది. సో ఎప్పుడైతే బెటర్ టెక్నాలజీ యూజ్ చేశాడో కాస్ట్ పర్ బాటిల్ తగ్గిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ బాటిల్ అనేది
తగ్గిపోతుంది. రైట్, ఎవరికి సార్ ఎక్కువ మిషనరీ వాడే వాళ్ళకి సార్? బెనిఫిట్ ఎక్కువ ఈ పెప్సీ థమ్స్అప్ వాళ్ళు. ఎక్కువ మిషనరీ వాడే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ బాటిల్ మేకింగ్ తగ్గిపోద్దా సార్? కాస్ట్ ఆఫ్ బాటిల్ ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఎస్ సార్. ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తగ్గింది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ లెస్ సార్. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ బాటిల్ తక్కువ ఉంటుంది. ఎస్ సార్, పర్ బాటిల్ సార్. అంటే వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ పర్ బాటిల్ మాత్రం తక్కువే సార్. తక్కువ ఉంటుంది. ఎస్ సార్. రైట్. సో ఎప్పుడైతే నువ్వు బెటర్ మెషినరీని తెచ్చుకుంటున్నావో ఏం జరుగుతుంది, నువ్వు ఎక్కువ పెద్ద సైజ్ మెషినరీని తెచ్చుకోవచ్చు. అలాగే ప్రాసెస్ లింక్ చేయొచ్చు. సే నువ్వు బాటిల్ ఒక్కదాన్ని కన్వేయర్ బెల్ట్ మీద పెట్టేస్తే ఆ బాటిల్ ని కడగడం, దాంట్లో డ్రింక్ నింపడం, దాన్ని గ్యాస్ ఇంక్లూడ్ చేయడం, క్యాప్ పెట్టడం, దాన్ని కన్వేయర్ బెల్ట్ మీద తీసుకెళ్లిపోయి ప్యాకింగ్ చేయడం. రైట్, ఆ ప్యాకింగ్ చేసింది డైరెక్ట్ గా బయటకు వస్తుంది. సో ఈ ప్యాకింగ్ ప్రాసెసెస్ కూడా లింకింగ్ చేయగలిగిన మెషినరీని తెచ్చుకోవచ్చు. రైట్, సో మెకనైజేషన్ చేసుకోవచ్చు. అలాగే సుపీరియర్ టెక్నిక్స్ ని, బెటర్ టెక్నిక్స్ ని యూజ్ చేయొచ్చు. ఇంక్రీజ్డ్ స్పెషలైజేషన్. రైట్, సో ఆ బెటర్ టెక్నిక్ ని యూజ్ చేయడం వల్ల నువ్వు ఒక ప్రొడక్ట్ మేకింగ్ లో నువ్వు మంచి స్పెషలైజేషన్ అయిపోతుంది. రైట్, సో ఇవి టెక్నికల్ ఎకనామిక్స్. నెక్స్ట్ మేనేజరియల్ ఎకనామిక్స్. నువ్వు ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేయగలవో నువ్వు ఎక్కువ జీతం ఇచ్చి మంచి తెలివైన వాడిని తెచ్చుకోవచ్చు. రైట్, సో ఒక ఐఐటీస్ నుంచి, సైన్స్ ఐఐటి నుంచి చదివిన వాడిని, లేకపోతే మేనేజ్మెంట్ ఐఐఎంస్ నుంచి చదివిన వాడిని జీతం ఎక్కువ ఇచ్చి తెచ్చుకోవచ్చు. రైట్, సో నువ్వు ఎవరినైతే జీతం ఎక్కువ ఇచ్చి తెచ్చుకున్నావో ఆ పర్సన్ నే నువ్వు దేనికి యూజ్ చేయొచ్చు. సే థమ్స్అప్, కోక్, రైట్, ఫాంటా. సో ఇవన్నీ ఒకళ్ళే తయారు చేస్తున్నారు. సో వాటన్నిటిని ఒకడే మేనేజ్ చేసుకోగలడు. ఒక జీతానికి వాడి చేత 4-5 రకాల డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని నువ్వు మానిటర్ చేయించగలుగుతావు. సో ఒక శాలరీ ఇచ్చి 5-6 ప్రొడక్ట్స్ తయారు చేయించుకోగలుగుతావు. రైట్, సో మేనేజీరియల్ ఎకానమీస్. నువ్వు మంచి జీతానికి రైట్ మంచి తెలివైన వాడిని తెచ్చుకోవచ్చు. కానీ అంత జీతం ఇచ్చి ఒక ఆర్టోస్ లాంటి కంపెనీ ఎఫర్ట్ చేయలేదు నన్ను. రైట్, లక్షల జీతం ఇచ్చి రైట్ ఒక మంచి మేనేజర్ అయితే ఎఫర్ట్ చేయలేదు. రైట్, సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ నువ్వు మంచి తెలివైన వాడిని యూజ్ చేసుకోవచ్చట. అలాగే మార్కెటింగ్ ఎకానమీస్. ఎక్కువ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వాడి మార్కెట్ దేశం అంతా విస్తరించి ఉంటుంది. వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రైట్ వాడు ఓవరాల్ గా దేశం మొత్తం మీద సేల్ అవుతుంది కాబట్టి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నా పర్లేదు. కానీ ఆర్టోస్ లాంటివి అడ్వర్టైజ్మెంట్ చేస్తే రైట్ ఆ పర్టికులర్ రీజియన్ లోనే సేల్స్ పెరుగుతాయి. రైట్, కానీ థమ్స్అప్ కనుక అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెంచితే ఆటోమేటిక్ గా దేశం మొత్తం మీద ప్రొడక్షన్ సేల్ అనేది ప్రొడక్షన్ పెంచితే అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది మనకి మార్కెటింగ్ ఎకనామిక్స్ కూడా. అలాగే ఫైనాన్షియల్ ఎకనామిక్స్. సే పెద్ద ఫ్యాక్టరీకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు వెనకాల పడతాయి కదా, ఒక చిన్న ఫ్యాక్టరీకి లోన్లు ఇవ్వడానికి వెనకాల పడతాయి. పెద్ద ఫ్యాక్టరీ సార్, పెద్ద ఫ్యాక్టరీ. సో ఇప్పుడు ఆ పెద్ద ఫ్యాక్టరీ వెనకాల 4-5 బ్యాంకులు ఎమ్మడి పడుతున్నాయి లోన్ ఇస్తాం తీసుకోండి. కాబట్టి ఇప్పుడు వాడు ఏమంటాడు, ఇదిగో ఫలానా బ్యాంక్ 10% కి లోన్ ఇస్తానంటుంది. రైట్, నువ్వు అంతకంటే తక్కువ ఇస్తానంటే చెప్పు. వాడు 9.5 అంటాడు. రైట్, ఇంకో బ్యాంక్ 9% కే ఇస్తా ఉంటుంది. సో వాడి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది సార్. మోర్ ఫేవరబుల్ టర్మ్స్. ఈజీగా బ్యాంక్ అప్పు దొరుకుతుంది, క్రెడిట్ అంటే అప్పు. రైట్, ఈజీగా అప్పు దొరుకుతుంది. అండ్ ఫేవరబుల్ టర్మ్స్. రైట్, మనకి ఫ్యాక్టరీకి ఫేవరబుల్ గా టర్మ్స్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. లేబర్ ఎకానమీస్. పెద్ద ఫర్మ్స్ కి తక్కువ జీతానికి అయినా సరే దొరుకుతారు. సో అంటే ఒక ఇప్పుడే స్టార్ట్అప్ అయిన కంపెనీ 50,000 జీతం ఇస్తానంటుంది. ఇన్ఫోసిస్ 30,000 జీతం ఇస్తానంటుంది. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో క్వాలిఫై అయిన వాళ్ళు రైట్ ఎందుకైనా మంచిది మనం ఇన్ఫోసిస్ లోనే జాయిన్ అవుదాం, పెద్ద కంపెనీ జీతం తక్కువైనా కూడా రైట్ జీతం సేఫ్టీ ఉంటుంది అని చెప్పి ఇల్లు 30,000 రైట్. సో అలా పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ లేదా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి లేబర్ కూడా చీప్ గా దొరుకుతుంది అండ్ క్వాలిటీ లేబర్ దొరుకుతారు. రైట్, సో ఆ లేబర్ ఎకానమీస్. అలాగే రిస్క్ బేరింగ్ ఎకానమీస్. పెద్ద ఫర్మ్స్ కి రిస్క్ ని భరించగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. సే ఒక సూపర్ మార్కెట్ ఉంది, వాడికి ఓన్లీ ఒకే ఒక ఆఫీస్, ఒకే ఒక ఊర్లో వాడికి ఒకే ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఒక చైన్ సే మనకి రిలయన్స్ ఫ్రెష్ లాంటిదో లేకపోతే వాల్మార్ట్
రైట్ ఇలాంటి చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఒక ఊర్లో ఉన్న సూపర్ మార్కెట్ తగలబడిపోయింది. సో ఇద్దరిలో బిజినెస్ కంటిన్యూ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? పెద్ద ఫర్మ్స్ రిలయన్స్. చైన్ రిలయన్స్, ఆఫ్ వాల్మార్ట్. సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఊర్లో పూర్తిగా నష్టపోయినా సరే అవి భరించగలవు, ఎందుకంటే మిగిలిన ఊర్లో వచ్చే ప్రాఫిట్స్ తో రైట్ సర్వే అవ్వగలవు. అదే ఒకే ఊర్లో ఒకే సూపర్ మార్కెట్ ఉన్నవాడు ఏం చేస్తాడన్న రోడ్డును పడతాడు. రైట్ సో పెద్ద బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ లో చేస్తున్న వాళ్ళు రిస్క్ ని తట్టుకోగలిగిన శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. రైట్ సో రిస్క్ బేరింగ్ ఎకానమీస్. సో ఇంటర్నల్ ఎకానమీస్ ఎన్ని చెప్తున్నారో మనకి? టెక్నికల్ ఎకానమీస్, మేనేజరియల్ ఎకానమీస్, మార్కెటింగ్ ఎకానమీస్, ఫైనాన్షియల్ ఎకానమీస్, లేబర్ ఎకానమీస్ అండ్ రిస్క్ బేరింగ్ ఎకానమీస్. మేనేజరియల్ ఎకానమీస్ ఒకసారి చెప్పండి సార్. మంచి తెలివైన వాళ్ళని జీతం ఇచ్చి తీసుకోవచ్చు. సో ఇప్పుడు లోకల్ సోడా మేకర్ ఐఐటి నుంచి క్వాలిఫై అయిన ఇంజనీర్ ని హైర్ చేసుకోగలరా? లేదు సార్. వాడికి నెలకు ₹1,00,000 జీతం ఇచ్చి రైట్ తీసుకోగలరా? లేదు సార్, తీసుకోలేదు. కానీ పెద్ద కంపెనీస్ మాత్రం ఏం చేయగలవు? ఎక్కువ జీతం ఇచ్చి మంచి వాళ్ళని రైట్ బాగా చదివి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోగలరు. సో అది మనకి మేనేజరియల్ ఎకానమీస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఇక్కడ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ అవడం వల్ల, సే మనకి శారీస్ అనగానే రైట్ బెనారస్, చీరాల, లేకపోతే మన ఉప్పాడ ఇవి గుర్తొస్తాయి. రైట్ సో ఆ శారీస్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని ఒకే చోట రైట్. ఒకడు దారం తయారు చేస్తుంటాడు, ఇంకో చీరలు చేస్తుంటాడు, ఇంకోడు కలర్స్ తయారు చేస్తుంటాడు. సో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఫర్మ్స్ అన్ని ఒకే చోట రీలొకేట్ అవడం వల్ల రైట్ ఆ ఏరియా మొత్తానికి బెనిఫిట్ వస్తుందట. రైట్ సే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కార్ ఇండస్ట్రీ. కార్ ఇండస్ట్రీకి సంబంధించిన అంతా కూడా సే చెన్నై చుట్టుపక్కల ఎక్కువ లొకేట్ అయింది. సో ఇప్పుడు ఆ ఫర్మ్ కి సంబంధించిన ఏదైనా ఫర్మ్ లో ఒక లేబర్ మానేశాడు, సేమ్ స్కిల్ ఉన్న లేబర్ ఆ ఏరియాలో ఈజీగా దొరుకుతారో దొరకడం? దొరుకుతారు సార్. అదే సే సంథింగ్ ఏ అస్సాంలోనూ నువ్వు కార్ ఫ్యాక్టరీ పెట్టావు, అక్కడ ఒక లేబర్ మానేశాడు, అక్కడ లేబర్ ఈజీగా దొరుకుతాడా? దొరకదు సార్. కానీ చెన్నై లాంటి చోట్ల ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని ఆ చుట్టుపక్కలే ఉన్నాయి కాబట్టి మనకి ఒక లేబర్ మానేసినా సరే సేమ్ స్కిల్ ఉన్న లేబర్ ఈజీగా దొరుకుతాడా లేదా? దొరుకుతాడు. రైట్ సో లేదు ఏదైనా మెషినరీకి రిపేర్ ఏమైనా వచ్చింది రైట్. సో రిపేర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా కాల్ చేసిన వెంటనే రిపేర్ చేసేవాడు వస్తాడు. అదే నువ్వు ఆ ఇండస్ట్రీకి సంబంధం లేని చోట అక్కడెక్కడో వెళ్ళి అస్సాంలో పెట్టుకున్నావు అనుకో, అక్కడ ఏదైనా రిపేర్ ఏమైనా వస్తే రైట్ కాల్ చేస్తే చెన్నై నుంచి అస్సాం రావాలి వాడు. రైట్ సో మరి అస్సాంలోనే ఎందుకు లేడు వాడు? అక్కడ నీ ఒక్క ఫర్మే ఉంది, నీ ఒక్క ఫర్మ్ కోసం వాడు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోలేడు. రైట్ సో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఫర్మ్స్ అన్ని ఒకే చోట రీలొకేట్ అవడం వల్ల, ఒకే చోట ఎస్టాబ్లిష్ అవడం వల్ల మొత్తం ఆ ఇండస్ట్రీ మొత్తానికి రైట్ మనం ఇది ఒక ఫర్మ్ అనుకున్నాం, ఆ ఫర్మ్ మాత్రమే వచ్చే బెనిఫిట్స్ ఇంటర్నల్ ఎకానమీస్. ఒక ఇండస్ట్రీ అంతా కూడా ఒకే లొకేషన్ లో ఎస్టాబ్లిష్ అవడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏవైతే అందరికీ అందుతాయో అవి ఎక్స్టర్నల్ ఎకానమీస్ అన్న. సే ఒక ఇండస్ట్రీ ఒక ఏరియాలో లొకేట్ అయి ఉంది, గవర్నమెంట్ చేత నెగోషియేట్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి రోడ్ వేయించుకోగలరా లేదా? లేదు. అదే నువ్వు ఒక్కడే ఒక చోట ఎస్టాబ్లిష్ అయ్యావు రైట్, మా ఫర్మ్ కి వెళ్ళడానికి మంచి రోడ్ లేదండి, నేను తయారు చేసిన ప్రొడ్యూస్ ని రైట్ మార్కెట్ కి తీసుకొచ్చి అమ్ముకోవడానికి సరైన రోడ్ లేదు, రోడ్ వేయమంటే వేస్తారా? లేకపోతే నీ రోడ్ నువ్వే వేసుకోమంటారా? ఒకే ఒక ఫర్మ్ ఉంటే అదే మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఒకే చోట ఉంటే గవర్నమెంట్ నెగోషియేట్ చేసి మంచి రోడ్ వేయించుకోవచ్చు, రైల్వే కనెక్టివిటీ తెచ్చుకోవచ్చు రైట్. సో ఎలక్ట్రిసిటీ మంచి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవచ్చు. సో నెగోషియేషన్ పెరుగుతుంది రైట్. అలాగే లేబర్ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది రైట్. ఏదైనా రిపేర్స్ ఏమైనా వస్తే ఆ రిపేర్స్ చేసే వాళ్ళు ఈజీగా అవైలబిలిటీ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఆ బెనిఫిట్స్ ఇప్పుడు అందరూ పొందుతున్నారా లేదా? ఒక ఫర్మ్ ఎక్కడో ఉందనుకోండి, వాడు సెపరేట్ గా ఒక క్యాంటీన్ మెయింటైన్ చేయాలి వాళ్ళ లేబర్ కోసం.
అదే నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఒకే చోట ఉన్నప్పుడు అందరికీ కలిపి ఒకే క్యాంటీన్ అందరు కలిసి మెయింటైన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. అలాగే ఒక ఫ్యాక్టరీ అస్సాంలో ఉంది, వాడి ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పారబోయడానికి వాడు ఒక్కడ ఒక పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అదే వీళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ అందరికి కామన్ స్యూయేజ్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవచ్చా? ఎస్ సార్. సో ఈ విధంగా బెనిఫిట్స్ అందరూ కూడా పంచుకోవచ్చట. రైట్. సో ఒక్క నిమిషం నాన్న. సో ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఫర్మ్స్ అన్ని ఒకే చోట లొకేట్ అయి ఉండడం వల్ల ఏవైతే బెనిఫిట్స్ అరైజ్ అవుతాయో వాటి సబ్సిడరీస్ రైట్ అవన్నీ ఒకే చోట ఉండడం వల్ల స్కిల్ లేబర్ ఈజీగా దొరుకుతారు, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ రైట్. సో ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అది ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రైట్. అలాగే ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఆ ఎకనామిక్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనాలకి ఓకే మనకి ఏదైనా ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కి సంబంధించి ఏదైనా కావాలంటే డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో చీరలు అన్నప్పుడు మనకి డైరెక్ట్ గా బెనారస్ ఉప్పాడో ఎలా గుర్తొస్తాయో అలా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుస్తుంది. అలాగే ఆ ఇండస్ట్రీకి సంబంధించి స్పెషలైజ్డ్ ఏదైనా ఓకే ఇందులో కొత్త మిషనరీ వచ్చిందట అనే విషయం రైట్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సే ఆ మిషనరీ తయారు చేసిన వాడు ఏం చేస్తాడు, శుభ్రంగా దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని ఒకే చోట లొకేట్ అయ్యి ఉన్నాయి సో అని చెప్పి అక్కడికి వచ్చి మార్కెటింగ్ చేస్తాడు. సో ఆ ఫర్మ్స్ కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుస్తుంది, ఆ ఫర్మ్స్ గురించి జనాలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా రైట్ ఈజీగా తెలుస్తుంది. సో అది మనకి ఎకనమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఎకనమీస్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే అన్ని పనులు ఒకే చోట జరుగుతుంది ఇంటిగ్రేషన్. డిస్ఇంటిగ్రేషన్ రైట్ ఈ పని నువ్వు చేయి, సే నువ్వు నువ్వు టైర్లు తయారు చేయి, నువ్వు పెయింట్లు తయారు చేయి, నువ్వు స్టీరింగ్లు తయారు చేయి, నువ్వు ఇంటీరియర్ తయారు చేయి, నేను వీటన్నిటిని అసెంబుల్ చేస్తాను అని ఎవడి పని వాడు పంచుకున్నాడు. ఏ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి పని పంచుకున్నాడు. ఒకడేమో వాటన్నిటిని కలుపుతున్నాడు రైట్, ఒకడేమో దాన్ని ఇంకో తీసుకెళ్లి సేల్ చేస్తున్నాడు రైట్. సో ఈ డిస్ఇంటిగ్రేషన్ వల్ల రైట్ ఏమవుతుందంటే స్పెషలైజేషన్ పెరుగుతుంది రైట్. ఎవరికి వాడు కాస్ట్ తగ్గించుకోగలడు, కాస్ట్ పర్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ తగ్గుతుంది రైట్. సో ఆ ఎకనమీస్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ కూడా రైట్ మనకి ఒక బెనిఫిట్ కింద చెప్తున్నాను రైట్. ఇవి మనకి ఎకానమీస్.